హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గర్ల్స్ డే అవుట్ పార్ట్ 3 కంటిన్యూ చేసేద్దామా? ఎందుకు ఇన్ని పార్ట్స్ అనుకోవచ్చు. మరి ఈ ప్లేస్ అలా ఉంది, ఏం చేయమంటారు? ఇక్కడ ఎంత చూపించినా తక్కువే. అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ మాత్రం. మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు వచ్చే వీకెండ్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేస్తారు, నేను చెప్తున్నా. ఇంకా మొత్తం తిరిగేసరికి ఆకలి అయితే వేసింది. సో మా చెల్లికి పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా తను పాప్కార్నే తింటుంది అనమాట, ఇంకేం తినదు. నేను మటుకు ఐస్ క్రీమ్, మీకు తెలిసిందే కదా. సో అలా తిరుగుతుంటే ఒక విలేజ్ థీమ్లో ఒక సెటప్ అయితే కనిపించింది. ఇక్కడికి వచ్చేసాం మంచిగా. ఈ క్లాసికల్ థీమ్లో మనం ఫొటోస్ కూడా దిగచ్చు మన ఫేస్ పెట్టి. సో నేను కొన్ని అయితే ట్రై చేశాను, ఎలా ఉన్నాయో చెప్పండి. చిన్నప్పుడు ఎప్పుడో క్లాసికల్ డాన్స్ వేసినప్పుడు వేసుకున్న గెటప్ మళ్ళీ ఇన్ని డేస్ తర్వాత నన్ను నేను ఇలా చూసుకోవడం నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దూరం నుంచి చూసి అసలు వీళ్ళు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకున్నా, కానీ రియల్గా వాళ్ళు మనుషులు కాదంట, శిల్పాలంట. శిల్పారామంలో ఫేమస్సే ఇది, శిల్పాలు. అసలు నిజంగా మనుషులు ఎలా ఉంటారు అలానే ఉన్నారు. విలేజ్లో మొత్తం ఏమేం పనులు చేస్తారు, అక్కడ వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, ట్రెడిషన్ ఎలా ఉంటుంది, మొత్తం అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కూడా ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది, కానీ ముట్టుకోవడం అవ్వలేదు, రెస్ట్రిక్టెడ్ ఏరియా. సో దూరం నుంచి జస్ట్ అలా చూసి వచ్చేసాము. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి ప్లేస్ చూపిస్తాను ఇక్కడ మీకు. స్టే ట్యూన్డ్.